ప్రభునందు ప్రియులు దేవుని పిల్లలని మీ అందరికీ కూడా మరి క్రీస్తు నామములో పేరు పేరున మీకును అలాగే వేదిక మీద నాతోటి దైవజనులు సేవకులు కాపరులైన వాళ్ళందరికీ కూడా పేరు పేరున మరి ధన్యవాదాలు. క్రీస్తు నామములో శుభములు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ క్రీస్తు విజ్ఞాన మహాసభలు అని వాళ్ళు పెట్టడంలో ప్రతి చోట నేను ఒక టైటిల్ ఇచ్చి మాట్లాడుతుంటాను. మరి వారు క్రీస్తు విజ్ఞాన సభలే అని పెట్టాలి అని వాళ్ళు కోరుకున్నప్పుడు మరి గత 2 సంవత్సరాలుగా తల్లిగారు, నాయన ఎలాగైనా నువ్వు మా గ్రామంలో అడుగు పెట్టాలి, ఒక్కసారి రానాయన అని నేను ఇటువైపు నుంచి తణుకు వెళుతున్నప్పుడు కానీ ఇతర సభలకు వెళుతున్నప్పుడు కానీ వారి యొద్దకు రావటం జరిగింది. అప్పుడు ఆ తల్లి కోరుకున్నారు. ఆమె కోరిక మేరకు మీ అందరి సహకారంతో మీ మధ్యకు రావటం జరిగింది. అయితే ఈ క్రీస్తు విజ్ఞాన సభలలో క్రీస్తు వారి ద్వారా మనకి కలిగే విజ్ఞానం ఏంటి? క్రీస్తు వారు అనగానే ఒక మతానికి సంబంధించిన వ్యక్తి లేదా ఒక విశ్వాసాన్ని ప్రకటించడానికి వచ్చిన వ్యక్తి అని భావించే ఈ తరుణంలో యేసుక్రీస్తు వారి ద్వారా ప్రకటించబడే జ్ఞానం ఏంటి? యేసుక్రీస్తు వారి ద్వారా ప్రకటించబడే విజ్ఞానం ఏంటి? క్రీస్తు విజ్ఞాన సభలు కదా. సర్వసాధారణంగా ఈ పేరు చూడగానే ఇతర సోదర సోదరీమణులు ఇవేవో క్రైస్తవులకు సంబంధించిన సభలు, వాళ్ళ మతాన వాళ్ళు ప్రాపకం చేసుకుంటారు అనే ఒక అభిప్రాయానికి వాళ్ళు వస్తూ ఉంటారు. కానీ నేను ఎప్పుడూ ఒకటి కోరుకుంటాను, బైబిలు అనగా కేవలం అది ఒక మత సంబంధమైనది మాత్రమే కాదు. అంటే ఎందుకంటే మతానికి సంబంధించినది అని ఈ లోకం అనుకుంటుంది కనుక మనం చేసేది మత ప్రచారం కాదు. కానీ క్రీస్తు ఈ లోకానికి వచ్చి ఈ ప్రపంచానికి తెలియని ఎంత గొప్ప విజ్ఞానాన్ని ఆయన ప్రకటించారో అన్నది మనం ప్రకటిస్తేనే తెలుస్తుంది. ఎవరు చెప్పాలి దాన్ని? మనమే చెప్పాలి. 2000 సంవత్సరాల క్రితం ఆయన వచ్చారు భూమి మీదకి, తండ్రి పంపగా. ఎందుకు వచ్చారు అంటే కేవలం ప్రపంచానికి వారు ఎందుకు జన్మించారో మనుష్యులు అనే విషయాన్ని తెలియజేయడానికి ఆయన భూమి మీదకి రావటం జరిగింది. క్రీస్తు వారి రాక యొక్క ప్రత్యేకత, ప్రాముఖ్యత ఏంటి అంటే ఒక మతాన్ని వ్యాప్తి చేయడానికి కాదు, కానీ భూమి మీదికి మనిషి ఎక్కడి నుంచి వచ్చాడు, చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతాడో అన్న విషయాన్ని చాలా స్పష్టంగా ఈ ప్రపంచానికి విడమర్చి చెప్పడానికి ఆయన వచ్చారు, చెప్పారు. ఒక చక్కటి మార్గాన్ని ఈ సమాజానికి చూపించారు. కనుక ఇదంతా కూడా ఆయన ప్రకటనల్లో, ఆయన బోధనలలో, ఆయన బ్రతుకున్నంత కాలం, ఆయన బ్రతుకున్న 33.5 సంవత్సరాల కాలంలో, ఆయన బోధ ఆరంభించిన 30వ ఏట నుండి ఆయన సిలువ వేయబడిన నాటి వరకు ఈ ప్రపంచానికి ఆయన చెబుతూ వచ్చిన నిజాలు అవేనండి. ఎందుకంటే మనిషి ఎలా పుట్టాడు అన్న ప్రశ్న ఒకవేళ ఎవరైనా అడిగితే నా తల్లిదండ్రులు కన్నారండి అని చెప్తాడు. ఆ తల్లిదండ్రులు ఎవరు కన్నారు? వారి తల్లిదండ్రులు. ఇలా వెనక్కి వెళ్ళిపోతే అందరి తల్లిదండ్రులకు మూలం ఎవరో ఒక జంట, ఆది తల్లి ఆది తండ్రి ఉన్నారు. ఉండక తప్పదు, ఎందుకంటే వాళ్ళు లేకుండా మనం రావు. నేను ఈరోజు మేము కళ్ళ ముందు కనబడుతున్నానంటే నాకు జన్మనిచ్చిన తల్లి తండ్రి ఉన్నారు. అలాగే మీరు. మరి భూమి మీద ఉన్న మనుషులందరూ కూడా ఎవరో ఒకరి దగ్గర నుంచి వచ్చారు. ఎవరు వారు అంటే బైబిల్లో దేవుడు రాయించాడు. అది ఆదికాండంలో మనం చూడగలిగితే తొలి జంట ఆదాము హవ్వ, ప్రారంభ మనుషులు వాళ్ళు. ఆదాము హవ్వ వాళ్ళు ఇరువురును దేవుడు చేయగా
వారి ఇరువురిని ఆశీర్వదించి ఆదికాండం అంటే బైబిల్ గ్రంథంలో మొదటి పుస్తకం మొదటి అధ్యాయంలోని ఏ విధంగా ఆశీర్వదించాడో ఒకసారి మనం చూద్దామండి. మీలో చాలామంది క్రైస్తవులు అయితే బైబిల్ తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళైతే బైబిల్లో ఏమని వ్రాయించాడో మనందరి జన్మం గూర్చి ఇప్పుడు మనం చూద్దాం. ఆదికాండం మొదటి అధ్యాయం 28వ వచనాన్ని మనం చూడగలిగితే, దేవుడు ఒక పురుషుని ఒక స్త్రీని చేశాడు, ఆదాము హవ్వ. వారికి ఇచ్చినది తన రూపం, తన స్వరూపం. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. అంటే భూమి మీద ఉన్న మనుష్యులుగా మనకున్న రూపం, మనకున్న పోలిక ఎవరిదో చెప్తున్నాడు తెలుసా అండి? దేవుడిదట సాక్షాత్తు. మరి ఏంటి ఈ రూపాలన్నీ కూడా రకరకాలుగా ఉన్నాం మనమంతా, ఇది దేవుని రూపమా అని మీకు సందేహం కలగవచ్చు. ఇక్కడ రూపము అనగానే మన కళ్ళ ముందు కనిపించే ఈ మాంసపు శరీరము ఆకారం కాదండి, ఈ ఆకారం కాదు. దేవునికి మనలాంటి శరీరం, దేహం లేదు, రక్తమాంసాలు లేవు. ఎందుకంటే ఆయన ఒక శక్తి, ఆత్మ అని రాయబడింది బైబిల్లో. దేవుడు ఆత్మ గనుక అని. ఆత్మ అనగానే పవర్. ఎలా ఉంటుంది ఇది? ఎలా ఉంటుంది అంటే దానికి ఒక రూపం ఉంది. ఆ రూపములో దేవుడు దాన్ని చేశాడట. మరి మనందరిలో కూడా ఆ రూపాలు ఉన్నాయా అంటే ఉన్నాయి. మరి అద్దంలో రోజు మనం చూసుకునే మొహాలు ఇవి కావు. ఈ మొహాలు కాదు దేవుని యొక్క రూపం. మన శరీరములో అద్దములో కనిపించనిది, మనుష్యుల కంటికి కనిపించని ఒక రూపం ఉంది. దాని పేరే ఆత్మ. ఉంది కదండి మనందరిలో ఆత్మ ఉంది. గనుకనే ఆత్మ ఈ శరీరాన్ని విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోగానే చావు అంటున్నాం దాన్ని, మరణం అంటున్నాం దాన్ని. అంటే శక్తి వెళ్ళిపోతుంది, శరీరంలో నుంచి శక్తి వెళ్ళిపోతుంది. శక్తి వెళ్ళిపోగానే కళ్ళుంటాయి కానీ చూడవు, చెవులుంటాయి వినవు, చేతులు కాళ్ళు పని చెయ్యవు, అవయవాలన్నీ కూడా నిర్జీవమైపోతాయి, శవముగా మారిపోతుంది. అంటే శవంగా ఈ దేహం మారకుండా ఉండాలి అంటే లోపల ఒక పవర్, అదే ఆత్మ. చనిపోవడం అంటే ఈ మట్టి శరీరాన్ని లోపల ఉన్న ఆత్మ విడిచిపెట్టి వెళ్ళిపోవటం. ఆత్మ దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవటం. అందుకే ఏదేను తోటలో దేవుడు ఆదామును చెయ్యలేదు, ఆదాము మట్టి బొమ్మను చేశాడు. మొట్టమొదటిసారిగా నేల మట్టితో నరుని నిర్మించి అన్నాడు. నరుడు అంటే మానవుడు, మానవ దేహము అని అర్థం. చదువుతాం ఒకసారి ఆ మాట. ఏమంటే నేను గంటల తరబడి మాట్లాడి మిమ్మల్ని విసిగించను, కొద్దిసేపే చెబుతాను. అమూల్యమైన విషయాలు మీరు వింటారు, ఆశ్చర్యపోయే విషయాలు మీకు చెబుతాను. మంచి సంగతులు తెరల మీద చూచి వెళ్ళిపోదురు కానీ, ఎందుకంటే చాలా ఆలస్యమైంది, 10 నిమిషాలు తక్కువ 10 అవుతుంది ఇప్పుడు టైం. ఓకే, ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనాన్ని చూడగలిగితే ప్రియులారా, దేవుడైన యెహోవా, ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం చదువుతున్నానండి. బైబిల్ అనగానే ఒక మత గ్రంథంగానే చూడకండి. బైబిల్ అనగానే అసలు ఏం రాయబడింది అందులో. ఈరోజు సమాజంలో మనిషి ఎన్నో కొన్ని వందల వేల పుస్తకాలు చదువుకుంటున్నాడు. అందులో ఇదొక పుస్తకం, బైబిల్. దేవుడు పుస్తక రూపంలో మనకు ఉంచాడు. దీన్ని కూడా చదవాలి. చదివితే కదా పుస్తకంలో ఏముందో అనేది మనకు అర్థమయ్యేది. కనుక అందులో ఏం రాయిస్తున్నాడు అంటే, దేవుడైన యెహోవా, దేవుడు గాడ్, ఆయన ఒక దేవుడై ఉండి ఆయన పేరు యెహోవా అయితే, దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి, అంటే ఒక బొమ్మను తయారు చేశారట. అది ఒక బొమ్మ, మట్టి బొమ్మ చేసి ఏమన్నాడు? ఆదాము అనలేదండి. ఆదాము కాదది, తయారు చేసిన మట్టి బొమ్మ ఆదాము కాదది. కానీ ఆదాము తర్వాత వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడు? చేసిన తర్వాత ఏం చేస్తున్నాడు చూడండి. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలోనే, నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువు జీవముతో నిండిన వాయువుని ఊపిరిగా ఊదగా నరుడు ఆత్మ అంటున్నాడు చూడండి. ఆత్మ అయ్యేటప్పుడు ఆత్మ అతనిలోనికి ప్రవేశించింది, మట్టి బొమ్మలోనికి ప్రవేశించింది. అప్పటి వరకు మట్టి బొమ్మకి చలనం లేదు.
మట్టి బొమ్మకు చలనం లేదు, కానీ దేవుడు ఎప్పుడైతే తనలోని వాయువు, తనలోని జీవం, తనలోని ఊపిరిని పోసాడో, ఎక్కడి నుంచో తీసుకురాలేదండి. ఏమనుంది అక్కడ? ఏమనుంది? నేలమంటుతో నరుని నిర్మించి వాని నాసికారంధ్రముల్లో జీవవాయువుని ఊదాడంటే ఎక్కడి నుంచి? తనలోది కదా. ఒక బెలూన్, ఒక బొంగ మనం తీసుకొని ఆ బొంగలో మనం గాలి ఊదితే ఆ గాలి ఎవరిది? మందే కదా, మనలో నుంచి వచ్చింది కదా. దేవుడు కూడా మట్టి బొమ్మలోనికి ఊదిన జీవం, గాలి ఏమండి, అది దేవునిది. అంటే దేవునిలో నుంచి వచ్చాడట ఆదాము దేవునిలో నుంచి వచ్చాడు. అంటే ప్రారంభ పుట్టుక, మనిషి యొక్క ప్రారంభ జీవితం, జన్మ ఈ భూమి మీద ఎలా ప్రారంభమైంది అంటే, ఒక జంతువుగా మనిషిని దేవుడు చేయలేదండి. కోట్ల జీవరాశులు ఉన్నాయి ఈరోజు. కుక్కలు, ఏమండి, ఏనుగులు, సింహాలు, పులులు, జలచరాలు, పక్షులు, వీటిలో వేటికి కూడా ఆయన ఊపిరి వదలేదండి. తనలోని జీవాన్ని వదలేదండి దేవుడు. జంతువుల్లో దేనికి వదలేదు, కానీ ఒకే ఒక్కరు ఊదాడు, అది మనిషి. యోబు గ్రంథం 33వ అధ్యాయం 4వ వచనం చూడండి ప్రియులారా. యోబు గ్రంథం 33వ అధ్యాయం 4వ వచనం. దేవుని ఆత్మ నన్ను సృజించెను, సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క శ్వాసము నాకు జీవము. శ్వాసము అంటే ఊపిరి, శ్వాస అంటారు కదండి, గాలి పీల్చటం. అలాంటి దేవుని శ్వాసము, సర్వశక్తుని యొక్క శ్వాసము నాకు జీవమిచ్చెను అంటున్నాడు. చూడండి, జీవం అంటే ఆదాములోనికి దేవుడు జీవాన్ని ఊదాడు. మొట్టమొదటి మనిషి అంటే పక్షులకు, జంతువులకు, జలచరాలకు దేనికి లేని ప్రాధాన్యత మనిషికి ఎందుకు ఇచ్చాడు? తనలోని జీవాన్ని ఎందుకు ఊదాడు? మరి జీవరాశులు ఎలా కలుగు చేశాడు అనుకున్నారు? ఏమండి, మాట. కలుగుగాక, చతుష్పాద జంతువులు కలుగుగాక, సముద్రములోని మత్స్యములు, జలచరములు కలుగునుగాక, అన్నిటినీ కలుగుగాక, పక్షులు కలుగుగాక, నేల కలుగుగాక. మాటతో అన్నాడు, కలగాలి కలగాలి కలగాలి. మనిషి దగ్గరకు వచ్చేసరికి ఆదాము కలుగునుగాక అనలేదండి. అంటే మనిషికి ఏదో ఒక ప్రత్యేకత దేవుని దగ్గర ఉంది. ఏంటా ప్రత్యేకత? తనలోనున్న జీవాన్ని ఊదాడు, అంటే తనలో ఉన్న ఊపిరిని పంచాడు. ఏమండి, మనం 9 మాసాలు కదండి అమ్మ కడుపులో ఉంటాం. 9 నెలలు. 9 నెలలు ఎందుకు ఉండాలి అంటే, 9 నెలలు మన తల్లి మనకి పంచుతుంది. ఏం పంచుతుంది చెప్పండి? ఏమండి, రక్త మాంసాలు పంచుతుంది, అవునా? దేహాన్ని పంచుతుంది, అవయవాలను పంచుతుంది, అవునా? తనలోని గుణాన్ని పంచుతుంది, తనలోని అలవాట్లను పంచుతుంది. ఏమంటే, మన తల్లిదండ్రుల అలవాట్లు మనకు రావా? ఎందుకు రావు? అమ్మకి తీపిష్టం అయితే కొడుకు కూడా తీపిష్టం అవుతుంది. అమ్మకు పులిపిష్టం అయితే పిల్లలకు కూడా తీపిష్టపడుతుంటారు. అంటే తల్లిదండ్రుల యొక్క అభిరుచులను పిల్లలుగా మనం పొందుతూ ఉంటాం. ఎందుకు? వారిలో నుంచి వచ్చాం. బాగా వినండి, ఈ అభిరుచులు రావడానికి కారణం అమ్మ యొక్క రక్తమాంసములు పంచుకొని వచ్చాం కనుక, తల్లిదండ్రుల యొక్క రక్తమాంసములు పంచుకొని వచ్చాం కనుక వారి గుణాలు మనలో ఉంటాయి. ఇది నిజమైతే బాగా వినండి, భూమి మీద తొలి మనిషి ఎవరి యొక్క ఆత్మను సంతరించుకొని పుట్టాడు? సాక్షాత్తు సర్వశక్తిమంతుడైన దేవుడు. సర్వశక్తుని యొక్క శ్వాసమని ఇప్పుడే కదా మీరు చదివారు. తనలోని జీవాన్ని మట్టి బొమ్మలోనికి నింపి ఆదాము జీవించు ఆత్మ అని తన కుమారుడు అని పేరు పెట్టాడు ఆయనకి. ఆదాము అంటే ఎవరు అనుకున్నారు? ఏమండి, ఒక పక్షిని చూసి దేవుని కుమారుడు అనలేదు. ఆదాము దేవుని కుమారుడు అని బైబిల్లో ఉంది. లోకసువార్త 3వ అధ్యాయం 38వ వచనం చూడండి. బైబిల్లో ప్రతి మాటకు స్పష్టమైన సమాధానం ఉంటుందండి. కానీ అది చాలామందికి పాపం తెలియదు, అపార్థం చేసుకుంటారు. చెప్పేవాళ్ళు సరిగ్గా చెప్పకపోతే బైబిల్ని అపార్థం చేసుకుంటారు, దూషిస్తారు. వద్దండి, మనం చక్కగా చెప్పాలి, అర్థమయ్యేటట్టుగా చెప్పాలి ఈ సమాజానికి. లోకసువార్త 3వ అధ్యాయం 38వ వచనంలో ఆదాము ఎవరని ఉంది చూడండి. ఆదాము దేవునికి కుమారుడు, సన్ ఆఫ్ గాడ్. చివరి మాట అండి, చివరిది 38వ వచనంలో చివరి మాట. అంటే ఆదాము దేవుడికి కొడుకట, కొడుకు. ఎందుకు కొడుకు అని పేరు పెట్టాడు? తనలో నుంచి వచ్చాడు కనుకని కొడుకు అన్నాడు. ఏమండి, మీరు ఎవరినో రోడ్డు అంటే పోయేవాళ్ళని చూసి నా కొడుకు అని మీరు అంటారా? నా కూతురు అంటారా?
పేరుకు పిలుస్తావేమో నా కొడుకు లాంటి వాడు అంటారు, నా కూతురు లాంటి దానమమ్మ అంటారు, కానీ నా కూతురు కాదు, ఎందుకంటే నేను కనలేదుగా నిన్ను. కానీ ఈ లోకంలో ఉన్న మనుష్యులు, సర్వ సమాజంలో ఉన్న మనుష్యులకు మూలమైన ఆదామున్నాడే, అతడు ఎవరట? దేవునికి కుమారుడు, కొడుకు. మరి ఆయన కొడుకు అయితే ఆయన కడుపులో నుంచి మనమంతా ఎక్కడి నుంచి వచ్చాం? మన తల్లిని ఎక్కడి నుంచి తీసాడు? ఆది తల్లి అవ్వని ఎక్కడి నుంచి తీసాడు తెలుసండి? ఆదాముకి గాఢ నిద్ర కలుగు చేసి ఆయన ప్రక్కటెముక ఆదాములో నుంచి తీసి, ఆయనలో నుంచి తీసి చక్కగా మన తల్లిని చేశాడు, అవ్వని చేశాడట దేవుడు. ఏమండి, మన తండ్రి చూడగానే ఏమన్నాడు? నా ఎముకలో ఎముక, నా మాంసములో మాంసము, నరు నుండి తీయబడింది కనుక ఈమె స్త్రీ, నారి అని పిలువబడాలి అని చెప్పాడు. అంటే వీరిరువురు, ఆదాము దేవుని నుంచి వస్తే, అవ్వ ఆదాములో నుంచి వస్తే, భూమి మీద ఉన్న మనుష్యులందరూ ఎక్కడి నుంచి వచ్చారో బైబిల్ చెప్తుంది. చూడండి ఎంత మంచి మాట. నిజంగా బైబిల్ అనగానే ఇది ఒక మతానికి చెందినది, ఒక ప్రాంతానికి చెందినది, ఒక వర్గానికి చెందినది అని అపోహపడే ఎందరో అనుమానాలను నివృత్తి చేసేది బైబిల్. ఏంటో తెలుసా మాట? అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 26, 27 వచనాల్లో బైబిల్లో ఎంత స్పష్టమైన మాట. యావత్తు మనుష్యుల కోసం రాయబడిన చూడ, అందరి కోసం. ఇది పలానా కులానికి చెందిన మాట, ఇది పలానా మతానికి చెందిన మాట, ఇది పలానా ప్రాంతానికి. నో, మనిషి భూమి మీద ఎవరైతే ఉన్నారో సర్వ మానవాళికి చెప్పిన మాట. ఏంటి ఆ మాట? యావత్తు భూమి మీద అంటున్నాడు. చూడండి ఎంత క్లారిటీ అండి, బైబిల్ ఎంత స్పష్టంగా ఉంది. యావత్తు భూమి మీద కాపురముండుటకు ఆయన, దేవాది దేవుడు ఊపిరి పోసాడే మొదటి మనిషికి. ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, ప్రతి జాతి అనగా మనం పెట్టుకున్న మాల, మాదిగ, కమ్మ, కాపు జాతులు కావండి. జాతి అనగా ఒకరు పొడుగ్గా ఉంటారు, ఒకరు పొట్టిగా ఉంటారు, ఒకరు నల్లగా ఉంటారు. నీగ్రో జాతి అని అన్నారు. ఏమండి, కొంతమంది చైనీస్ జాతి అన్నారు, కొంతమంది అమెరికన్ జాతి అన్నారు. ఇవి జాతులు అంటే. మొత్తానికి ఈ జాతుల ప్రజలందరూ కూడా ఎవరి నుంచి వచ్చారట? వన్ మ్యాన్, ఒక్క మనిషి, ఒక్కడి నుంచే వచ్చారటండి. ఒక్కడే. అంటే మనందరికీ తండ్రి, మూల తండ్రి ఎవరు? ఆదాము ఒక్కడేనా? వన్ ఫ్యామిలీ. ఏమండి, ఈరోజు చూడండి మహాజ్ఞానం, విజ్ఞానం అన్నారు కదా, క్రీస్తులో ఉన్న విజ్ఞానం ఏంటి అంటే, మనమంతా ఒక తండ్రికి తల్లికి పుట్టిన పిల్లలము అనే విషయం అర్థం కాక ఈరోజు సమాజంలో ఎన్ని రకాల కులాలు, ఎన్ని రకాల వర్గాలు, ఎన్ని రకాల హెచ్చుతగ్గులతో మీరు వేరు నేను వేరు. అందులో ముఖ్యంగా భారతదేశంలో మరీ ఎక్కువ అండి అంటరానితనం ఉండేది. కులతత్వం ఎప్పటికీ ఉంది. మేము గొప్పవాళ్ళు, మీరు తక్కువ వాళ్ళు, మీరు పనికిరాని వాళ్ళు. కానీ బైబిల్ ఏముందో తెలుసా అండి? బైబిలులో కులతత్వం లేదు. బైబిలులో మనుష్యుల మధ్య పక్షపాతం లేదు. వీళ్ళ వర్గం చాలా గొప్పదండి, వీళ్ళు చాలా బలహీన వర్గం అండి, ఈ మనుషులు చాలా గొప్పవాళ్ళండి, ఈ మనుషులు అంటరాని వారండి. నో, బైబిల్ చెప్పలేదండి. ఏమండి, అపోస్తుల కార్యం 10వ అధ్యాయం చూడండి. బైబిల్ ప్రతి మాట, నేను చెప్పే ప్రతి మాటకు బైబిల్లో సాక్ష్యం చూపిస్తున్నాను మీకు. ఎందుకంటే మీ సొంత మాటలు చెబుతున్నారండి ఎవరైనా అనుకోవచ్చు కదండి. కానీ మనం నమ్ముతున్న ఈ గ్రంథం బైబిల్ ఎందుకు నమ్మాలి? క్రీస్తు సభలో అంటే అందులో ఏనాటి విజ్ఞానం ఉంటుంది అనేది మనం చెప్పాలి కదా. మరి ఏదో మన కోసం, మన దేవుడి కోసం చెప్పుకొని వెళ్ళిపోతే కాదు కదా. అసలు క్రీస్తు విజ్ఞానం అంటే ఏంటా విజ్ఞానం చెప్పాలి. చూడండి 10వ అధ్యాయం 28వ వచనం చూడండి ప్రియులా. అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం 28వ వచనం. పేతురు అన్యజాతి వానితో సహవాసము చేయుటయేనను, అట్టివానిని ముట్టుకొనుటయేనను, యూదునికి ధర్మము కాదని మీకు తెలియను. అయితే అంటే వాళ్ళలో ఆ వివక్ష ఉందండి. వివక్ష అంటారు దాన్ని, కుల వివక్ష, మత వివక్ష, ఇలా చాలా మంది వివక్షలు చూపిస్తుంటారు. కానీ అయితే ఏ మనుష్యుడు నిషేధింపదగిన వాడైనను అపవిత్రుడైనను చెప్పకూడదని. ఆహా, హ్యాట్స్ ఆఫ్, ఎంత మంచి మాట అండి. ఏ మనిషి కూడా అపవిత్రుడని, కానీ మళ్ళీ చదవండి, బైబిల్లో ఉన్నమాట, మన బైబిల్లో ఉన్నమాట, ఈ సమాజాన్ని వినవలసిన మాట, చెప్పవలసిన మాట, ప్రకటించవలసిన మాట. అయితే ఏ మనుష్యుడు ఎవరైనా కానివ్వండి,
ఎవరైనా కానివ్వండి, ఏ మనుష్యుడైనా నిషేధింపదగిన వాడైనా వీడు అపవిత్రుడు, వీడు అంటరాని వాడు. ఏంటో మన దేశంలో అంటరానితనం ఉండేదే కదా ఒకప్పుడండి. మన దేశంలో బాగా వినండి, మన దేశం నిజాలు చెప్తున్నాను నేను. ఒకరు తాగే నూతులో నీళ్లు ఇంకొకరు ముట్టుకోకూడదండి. ఒకరు నడిచి వెళ్ళే త్రోవలో కూడా మరొకరు వెళ్ళేవారు కాదండి. అటువంటి వివక్ష అనేది మనలో ఉండేది. ఈ మధ్యన కొద్ది కొద్దిగా విజ్ఞానం పెరిగే కొద్దీ కొంత రూపుమాపింది. ఎంత? ఒక 20%, ఇంకా 80% ఉందండి మూలాలతో. ఏమండి ఈ వివక్ష అన్నది. కానీ దేవుడు ఏమని చెప్తున్నాడు మనుషులందరూ చూసి? ఏ మనుష్యుడు నిషేధింపదగిన వాడు అయినను, వీడు అపవిత్రుడు అంటరాని వాడైనను చెప్పకూడదు, దేవుడు నాకు చూపించాను. ఏమండి బాగుంది కదండి బైబిల్. మతం అంటారు దీన్ని. అందరూ సమానము అని చెబుతున్న బైబిల్ మత గ్రంథం అవుతుందండి? అంటరానితనం మనకు లేదు. మనమందరం కూడా ఒక కుటుంబం, మనమంతా కూడా ఒక దేవుని పిల్లలం, అందరి కోసం చెబుతున్న బైబిల్ ఏమండి నిజం అంటారా? నిజం. ఏమండి మీ బైబిల్ మీరు చెప్పుకుంటున్నారండి అంటే, కానీ ఒక సాక్ష్యం ఇప్పుడు మీకు చూపిస్తాను నేను, మీరు చూతురు కానీ కూడా. ఏమండి ఎందుకంటే ఈరోజు మన భారతదేశంలో నా పుట్టుక చాలా గొప్పది. ఏమనుకున్నా మా వంశాల కోసం మాట్లాడుకునే వాళ్ళు ఉన్నారు, గొప్పలు చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. చాలామందిని, పేదవాళ్ళని, దళిత వర్గాలని అంటరాని వారుగా చూసేవాళ్ళు ఎప్పటికీ దేశంలో ఉన్నారు. అవునో కాదో మీకు తెలుసు. కానీ బైబిల్ 1000 సంవత్సరాల క్రితం ఏమని తెలుసా? ఏ మనిషిని అంటరాని వాడు అని చెప్పకూడదు. ఎందుకు? అందరూ ఒకే తండ్రి కడుపు నుంచి పుట్టారు గనుక. ఇది మీరు నమ్ముతారో నమ్మరో, శాస్త్రవేత్తల నిజాన్ని ఇప్పుడు మీకు చెప్తాను. శాస్త్రవేత్తల ప్రపంచంలో అన్ని జాతులు, ఒక అమెరికా వాడి డిఎన్ఏ, నీగ్రో వాడు డిఎన్ఏ ఆఫ్రికా నుంచి, చైనా వాడి డిఎన్ఏ, ఇండియా వాడి డిఎన్ఏ, ప్రపంచంలో ఎన్ని జాతుల ప్రజలు ఉన్నారో ప్రజలందరి జాతులలో నుంచి డిఎన్ఏని తీస్తే ఒక నిజం బయట పెట్టారండి. ఏంటా నిజం అనుకున్నారు? ఏంటా నిజం అనేది ఏమండి ఇప్పుడు నేను చూపిస్తాను. ఓకే, మీరు చూడాలి. ఏమంటే స్క్రీన్ మీద చూపించండి ఒకసారి. వస్తుందా? మదర్ ఆఫ్ హ్యూమానిటీ అని ఉంది చూడండి, ఇంగ్లీష్లో ఉంది. అంటే యావత్తు మానవాళికి ఒక తల్లి కోసం చెప్తున్నారు. ఎవరు? నేను కాదండి, శాస్త్రవేత్తలు, ప్రపంచ శాస్త్రవేత్తలు. ఇదిగోండి, ప్రారంభంలో ఒక తల్లి, ఒక తండ్రి. ఏమండి డిఎన్ఏ అంటారు, చదువుకున్న పిల్లలకు తెలుసు. డిఎన్ఏ, మైటోకాండ్రియల్ డిఎన్ఏ. ఏమండి అంటే తల్లిదండ్రుల నుంచి పిల్లలకు వచ్చే డిఎన్ఏ. ఓకే, తండ్రి నుంచి, తల్లి నుంచి వస్తుంది. అయితే తల్లిలో నుంచి ఏం జరుగుతుందో చూడండి. ఇక్కడ నల్లగా ఉన్న బొమ్మ తల్లి బొమ్మ అయితే, ఆ తల్లిలో నుంచి న్యూక్లియర్ డిఎన్ఏ, మనందరిలో అంటే చదువుకున్న పిల్లలకు తెలుసు, మన రక్తాన్ని పరీక్షిస్తే అందులో డిఎన్ఏ అనేది ఉంటుంది ఖచ్చితంగా. ఏమండి అయితే ఇందులో ఏముందండి? మైటోకాండ్రియల్ డిఎన్ఏ అన్న చూడండి, ఎంటీడిఎన్ఏ అన్నది. ఇదిగోండి రైట్ సైడ్, ఇక్కడ నేను చూపిస్తాను చూసారా? ఇదిగోండి ఇది మైటోకాండ్రియల్ డిఎన్ఏ. ఎందుకంటే ఏదో బైబిల్ చెప్పేశారండి, ఏదో మతాన్ని చెప్పేశారండి, ఏదో భయంకరమైన అబద్ధాన్ని చెప్పేశారండి. నో, ఎవరు అలగడానికి లేదు. మైటోకాండ్రియల్ డిఎన్ఏ అంటే ఎంటీడిఎన్ఏ అంటారు. ఇది తల్లి నుంచి మాత్రమే సంక్రమించేది, తల్లి నుంచి మాత్రమే. వినండి, ఓకే. అయితే ఇది మెల్లిగా అందరిలోనూ వ్యాపిస్తుందట. మొత్తం వీళ్ళు తెలుసుకునే నిజం ఏంటంటే, ప్రపంచ మనుష్యులు జాతులు ఉన్నారు చూసారా, వీళ్ళందరి దగ్గర శాంపిల్స్ కలెక్ట్ చేస్తే అందరిలోనూ తల్లులలో నుంచి వచ్చిన డిఎన్ఏ ఎక్కడికి వెళ్ళిందో తెలుసండి? ఒక్క తల్లి దగ్గరికి వెళ్ళింది. చూడండి, రెడ్ వెలిగింది అక్కడ. ఏమండి ఇది ఎవరు చెప్తున్న నిజం? మనం చెప్పుకుంటున్న నిజం కాదు. ప్రపంచ విజ్ఞానపు శాస్త్రవేత్తలు అంగీకరించిన నిజం ఇది. ఎవడు కాదనలేడు. ఏ చదువుకునుడు కావచ్చు, ఏ సైంటిస్ట్ కావచ్చు, ఒప్పుకొని తీరాలి. అంటే కామన్ యాన్సిస్టర్ అంటున్నాడు ఇంగ్లీష్లో. అంటే ఏంటంటే మనందరికీ ఒక ప్రారంభ తల్లి ఉంది. అంటే ఒక తల్లి నుంచి వచ్చిన వాళ్ళం. అందరిలోనూ ఒకే తల్లి డిఎన్ఏ కనిపించిందటండి. అమెరికా వాళ్ళలోనే కనిపించింది, నీగ్రో వాళ్ళలోనే కనిపించింది, చైనా వాళ్ళలో కనిపించింది, పాకిస్తాన్ వాళ్ళదే కనిపించింది, ఇండియా వాళ్ళదే కనిపించింది. మీలో, నాలో, అందరిలో కూడా ఒక్క తల్లి డిఎన్ఏ ఉందటండి. ఓకే, ఇది శాస్త్రవేత్తలు ప్రపంచం ఒప్పుకున్న నిజం. ఎప్పుడు? ఒక దశాబ్దం క్రితం అండి. అంటే ఒక 10-12 సంవత్సరాల క్రితం. బైబిల్ ఇప్పుడు చూపించమంటారా? బైబిల్ క్రీస్తు విజ్ఞాన సభలు అంటే ఏంటి? బైబిల్లోనే నిజం. చూడండి, బైబిల్ అనే ఆదికాండం అనే తొలి పుస్తకంలోనే 3వ అధ్యాయం 20వ వచనం చూడండి. మీ బైబిల్లో ఉందో లేదా మాట? ఆదికాండం 3వ అధ్యాయం 20వ వచనం. ఆదాము తన భార్యకు
హవ్వ అని పేరు పెట్టాడట. ఎందుకు హవ్వ అని పేరు పెట్టాడు? ఆదాము మన తండ్రి, ప్రారంభ తండ్రి ఎందుకు పెట్టాడంటే, ఆ పేరేంటో తెలుసా అండి? హవ్వ అంటే ఏంటో తెలుసండి? జీవము గల ప్రతి వానికి తల్లి. పా, ఏం చెప్పిందండి బైబిల్? అంటే జీవం కలిగిన భూమి మీద మనుష్యులందరికీ ఎవరట? తల్లి. బైబిల్ చెప్పింది ఒక్క తల్లి అందరిలో. ఏమంటే అప్పటికి శాస్త్రం ఏం డెవలప్ అయిందండి? ఈ మాట వ్రాయబడి క్రీస్తు పూర్వం 2500 సంవత్సరాలండి ఈ మాట. అంటే ఇప్పుడు ఒక 2000, అంటే ఇది ఒక 2000, క్రీస్తు తర్వాత 2000, క్రీస్తుకు ముందు 2500 కలిపితే 4500 సంవత్సరాల క్రితం రాయబడిన బైబిల్లోని మాట. బైబిల్ ఒకవేళ అబద్ధాల పుస్తకం అనుకుంటే, బైబిల్ మనిషి కల్పించి రాసిన పుస్తకం అనుకుంటే అందులో ఎంత నిజం ఎందుకుంటుంది చెప్పండి? అందరినీ సమానమని చెబుతుంది, అంటరానితనం లేదని చెబుతుంది, మనమంతా ఒక్క తల్లిదండ్రుల నుంచి వచ్చిన వాళ్ళం అంటుంది. మరి బైబిల్ అందరూ మనం చదువుకున్నట్లుగా ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృజించి, ఎంత కరెక్ట్గా ఉంది బైబిల్. అంటే నిన్ను నన్ను మనందరినీ కలిగించాడు దేవుడు ఒకని నుండి ఆశీర్వదించాడు. నాయన మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, భూమిని నిండించండి అన్నాడు. కనుక ఈరోజు ఆరిన నేల మీద మనుష్యులుగా బ్రతుకుతున్న వాళ్ళు ఎవరైనా, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు? ఆదాము, హవ్వ అని అందరికీ ఆది తల్లిదండ్రులైన వాళ్ళ నుంచి వచ్చారని బైబిల్ మాత్రమే చెప్పింది కాదు ఇది. ఈరోజు ఏది విజ్ఞానం అనుకుంటున్నారో, ఈరోజు ఏది శాస్త్రం అనుకుంటున్నారో వాళ్ళే ఒప్పుకున్నారు బాబోయ్ నిజమని. ఇప్పటివరకు ఇంగ్లీష్లో చెప్పారండి, మాకు తెలుగులో ఏమైనా సాక్ష్యం ఉంటే చెబుతారా అంటారు. ఎస్, తప్పనిసరిగా మీకు తెలుగులో సాక్ష్యం మీకు చూపిస్తాను. ఆ సాక్ష్యం నేను చూపించడం కన్నా పాట మీరు చూస్తే ఇంకా బాగుంటుంది. ఓకే, కమాన్, ప్లే ద సాంగ్. సౌండ్ ఇవ్వండి అన్న, సౌండ్. ఎలాంటి సవాళ్లను విసురుతోంది? భూమిపై ఉన్న మానవ జాతంతా ఒక సంతతి వారేనా? మనిషి ఆవిర్భావం ఎక్కడ జరిగింది, ఎలా ప్రయాణించింది, ఎలాంటి మలుపులు తిరిగింది? వివిధ ఖండాల్లో ఉన్నవారంతా ఏకఖండ వాసులేనా? మరి రంగు, ఎత్తు, ఆకృతుల్లో ఈ తేడాలేంటి? చేసింది సృష్టిని ఎవరు చేసింది? బైబిల్ చదివి నువ్వు చూడు. భూమి గుండ్రన్ గున్నాది, విశ్వం గుండ్రన్ గున్నాది, నిజమో కాదు చదివి చూడు. రాసాడు దేవుడు నీ కోసం, బైబిల్ చెప్పింది నీకు తన కోసం. నిజమో కాదు చదువు నీ కోసం, ముందు ముద్రించినది బైబిల్ మన కోసం. నిన్ను నన్ను చేసింది సృష్టిని ఎవరు చేసింది? బైబిల్ చదివి నువ్వు చూడు. భూమి గుండ్రన్ గున్నాది, విశ్వం గుండ్రన్ గున్నాది, నిజమో కాదు చదివి చూడు.
బైబిలే మత గ్రంథం కాదు బైబిలే శాస్త్రం కంటే గొప్పదే ఇది దేవుడు రాసిన గ్రంథమే బడిలోని గుడిలోని నేర్పించాలి ఈ పాఠమే నిన్ను నన్ను చేసింది సృష్టిని ఎవరు చేసింది బైబిల్ చదివి నవ్వు చూడు భూమి గుండ్రన్ గున్నాది విశ్వం గుండ్రన్ గున్నాది నిజమో కాదు చదివి చూడు ఇవాళ ప్రపంచంలో ఉన్న 750 కోట్ల మంది మనుషులు అందరూ కూడా ఒకే తల్లికి పుట్టిన బిడ్డలం. విన్నారు కదండి ఏమంటున్నాడు? మరలా ఒకసారి చూద్దాం అవతల ఏమంటున్నాడు. ఇవాళ ప్రపంచంలో ఉన్న 750 కోట్ల మంది మనుషులు అందరూ కూడా ఒకే తల్లికి పుట్టిన బిడ్డలం. మనందరి ఆరిజిన్స్ కామన్ అని తేలుతుంది. ఎందుకంటే మనలో మైటోకాండ్రియల్ డిఎన్ఏ ఉంటుంది. అది కేవలం తల్లి ద్వారానే ఎవరికైనా సంక్రమిస్తుంది. మనందరి తల్లి ఒకతే, ఆవిడ నుండి వచ్చిన వాళ్ళం. నిన్ను కన్న తల్లి ఒకటే అని నిన్ను కన్న తండ్రి ఒకడే అని అందరికి తండ్రి ఆదామని ఆదాము తండ్రే దేవుడే అని తెలియాలి గత చరిత్ర నువ్వు పుట్టక ముందటి చరిత్ర తెలిపింది బైబిల్ కానీ రాసింది దేవుడే అన్నిటి గురించి తెలిపిన బైబిల్ నిజమైన దైవ గ్రంథమే నిన్ను నన్ను చేసింది సృష్టిని ఎవరో చేసింది బైబిల్ చదివి నవ్వు చూడు భూమి గుండ్రన్ గున్నాది విశ్వం గుండ్రన్ గున్నాది నిజమో కాదు చదివి చూడు నిజము కాదు చదివి చూడు నిజము కాదు చదివి చూడు లైట్స్ ఆన్. నిజమా కాదా? మనం చెప్పింది నిజమా అబద్ధమా? నిజం. అబద్ధం అనడానికి లేదండి. అంటే మనం చెప్పింది నిజమైనప్పుడు, మనం చెప్పింది బైబిల్లో ఉన్నప్పుడు బైబిల్ నిజమా కాదా? బైబిల్ నిజముగా దైవ గ్రంథమా కాదా? ఒప్పుకోవాలి నిజమని. కట్టుకథలతో కూడిన పుస్తకం కాదండి మనం చదువుతున్నది బైబిల్ అంటే. విజ్ఞానం, క్రీస్తు విజ్ఞాన సభలేంటండి? ఇందులో ఏం విజ్ఞానం ఉంది? ప్రపంచ శాస్త్రవేత్తలు, ప్రపంచ దేశాలు తెలుసుకోవాల్సిన విజ్ఞానాన్ని దేవుడు బైబిలులో రాయించాడు. సర్వ మానవాళి కోసం దేవుడు రాయించాడు. నమ్మాలా వద్దా? మరి నమ్మడానికి ఎందుకు నమ్మమంటే, ఈరోజు ఈ బైబిల్ని నమ్మమని చెబుతుంటే పాపం చాలామంది ఏమండి మా గ్రామాల్లోనికి మీరు రావడానికి వీల్లేదు. బోర్డులు పెట్టారండి, మీ దగ్గర పెట్టారు లేదు నాకు తెలీదు. చాలా ప్రాంతాల్లో బోర్డులు పెట్టారు. అంటే ఈ మంచిని మనం చెప్పడానికి వెళుతుంటే మీరు చెప్పకూడదు. పాపం వాళ్ళు ఏవో ఒక తప్పుడు మాటలు విన్నారు. నిజం తెలిస్తే వాళ్ళు ఎప్పుడు ఇలా మాట్లాడరండి. నిజాలు తెలియక తప్పుడు సమాచారం బైబిల్ను గూర్చి వాళ్ళ దగ్గరికి వెళ్ళటం వలన ఎంతసేపు వాళ్ళని ద్వేషిస్తూ మీరు పరాయి వాళ్ళు అని మనలో చాలామంది వాళ్ళు విమర్శించటం వలన ఈరోజు వాళ్ళందరూ శత్రువులుగా మారారండి. ఏమండి నాకు తెలిసి నాకు ఇప్పుడు 50 సంవత్సరాలండి. 10 సంవత్సరాల ముందు ఎప్పుడు కూడా ఈరోజు మన రాష్ట్రంలో ఈ మతాల మధ్య జరుగుతున్న ఘర్షణలు లేవండి ఎంతగా. చర్చిల్లో ఆరాధన క్రైస్తవులు చేసుకున్నారు, హైందవులు వాళ్ళ దేవాలయాల్లో పూజలు చేసుకున్నారు, ఇస్లాం సోదరులు వాళ్ళ యొక్క మసీదుల్లో చేసుకునేవారు. ఇప్పుడు చూడండి సోషల్ మీడియా ఇప్పితే ఒకరి మీద ఒకరికి నేరస్థాపన. చివరికి క్రికెట్ గెలిచిన ఒక ఆమె ఏదో ఇండియాని మొత్తానికి ఫైనల్ చేర్చింది అన్నందుకు జీసస్ అని ఒక మాట పలికింది ఆ బిడ్డ. ఏమంటే ఎవరైనా సరే వాళ్ళు గెలిస్తే ముందు వాళ్ళు దైవాన్ని వాళ్ళు స్మరిస్తారు. అలా ఆమె క్రైస్తవురాలు అవ్వటం వలన ఆమె చెప్పింది, నాకు ప్రభు దయ ఉండటం వల్ల నేను ఇలా చేశాను, నన్ను గెలిపించాడు ప్రభు అని కృతజ్ఞతలు చెప్పుకుంది. దాన్ని కూడా ఈరోజు ఈ దేశం ఎలా మతపు రంగు పులిమిందో మీకు తెలుసు. ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది అదే. ఎందుకు ట్రోలింగ్, నువ్వు ఎందుకు ఆ దేవుడి పేరు చెప్పావు అని ట్రోలింగ్. అరే భారతదేశానికి యావత్తు భారత జాతి గర్వించదొక వరల్డ్ కప్ వచ్చింది అని సంతోషాన్ని పక్కన పెట్టి యేసు ప్రభు పేరు నువ్వు చెప్పావు కాబట్టి నువ్వు చెడ్డదానివి. ఏమండి
అంటే ఎందుకు వాళ్ళు అలా మారారో తెలుసా అండి? ఇందులో మన వాళ్ళ తప్పు కూడా ఉంది. నేను ఒప్పుకుంటానండి, మన వాళ్ళ తప్పు కూడా ఉంది. ఎందుకో తెలుసా? ఎంతసేపు బైబిల్లో ఉన్న గొప్పతనాన్ని చెప్పడం చేత కాని వీళ్ళు ఇతర మతాల జోలికి వెళ్ళి వాళ్ళ దేవుళ్ళ గురించి, వాళ్ళ గ్రంథాలను గురించి మాట్లాడిన క్రైస్తవ దొంగలు ఉన్నారు చాలామంది. నాకు భయం లేదండి, ఎవరికోసం నేను భయపడను. ఎందుకంటే నేను తప్పు చెబితే భయపడతాను ఎవరి దగ్గర అయినా. తప్పు చెప్పకపోతే వేల లక్షల మంది మధ్య అయినా సరే నిజాన్ని నిర్భయంగా చెప్పేవాడిని నేను. ఎందుకంటే నా దగ్గర నిజం ఉంది, బైబిల్. నేను ఎందుకు భయపడాలి? బైబిల్ అలాగే ఎవరిని నిందించమని, దూషించమని. ఏమంటే యేసు ప్రభు మీ గ్రంథంలో మీకు తెలుసు కదా, బైబిల్ చదువుకున్నారు. ఏ ఇతర దేవీ దేవతలను బైబిల్లో యేసు ప్రభు తిట్టాడా? చెప్పండి. ఈ దేవుడు తప్పని కానీ, ఈ దేవత తప్పని కానీ, వీళ్ళు మంచివాళ్ళు కాదని కానీ యేసు ప్రభు తన మాటల్లో ఒక్కటి పలికాడ చూపించండి. లేదే. మరి వీళ్ళెందుకండి ఈరోజు డిబేట్ల పేరట చాలా మంది క్రైస్తవ దొంగలు? వాళ్ళు ఏమనుకుంటే అనుకోండి, ఐ డోంట్ కేర్. ఎందుకంటే ఎప్పుడు బయట వాళ్ళని అనడం కాదు, ముందు మన ఇంటిని మనం సరి చేసుకోవాలి. ప్రతి దానికి డిబేట్ అని హైందవ సోదరులు పిలిపించి, మీ రాముడు దేవుడా, మా యేసు దేవుడా, మీ రామాయణం గొప్పదా, మా బైబిల్ గొప్పదా? అరే ఎందుకురా అలాంటి మాటలు? ఎవరు గొప్ప అనేది కాదు, నీ గ్రంథంలో ఉన్న మంచిడు నువ్వు చెప్పు. నా గ్రంథంలో ఉన్న మంచిడు చెబుతాం. సమాజానికి మంచిని పరిచయం చేయడం లేదు, శత్రుత్వం. దానివల్ల ఏమైందో తెలుసా అండి? క్రైస్తవులకి హైందవులు ఇద్దరు సోదరులే, కలిసిమెలిసి భారతీయులు మనమంతా. వీళ్ళ మధ్య వైషమ్యాన్ని చిచ్చు రగిల్చారు. అందుకే చూడండి, ఈ మధ్యన విపరీతంగా హైందవ సోదరులు. ఎందుకంటే మరి వాళ్ళ దేవుళ్ళు అంటే వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళ గ్రంథాలంటే ఎందుకంటే, నీ గ్రంథాలంటే నీ కోపం రాదా? నీ దేవుడిని తిడితే నీకు ఆవేశం రాదా? మరి ఎంతసేపు వారి దేవుళ్ళ గురించి, వారి పుస్తకాల గురించి నువ్వు మాట్లాడడం, క్రైస్తవులు మాట్లాడడం ప్రారంభించారు. తప్పది. నీ దగ్గర మంచి ఉంటే, నీ దగ్గర మంచి ఏదో నువ్వు చెప్పు సమాజానికి. నిన్ను ప్రకటించమని చెప్పాడు నీ దగ్గర ఉన్నది. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి యేసుని గురించి చెప్పమన్నాడు, కానీ వాళ్ళ దేవుళ్ళ గురించి చెప్పమని దేవుడు చెప్పాడా? కానీ క్రైస్తవ సమాజం అంధ సమాజం అయిపోయింది. గుడ్డి పిచ్చి పట్టింది. వీళ్ళకు కూడా మత పిచ్చి పట్టింది. ఈ మత పిచ్చి పట్టి కొంతమంది మత నాయకుల్ని ఎన్నుకొని, వీడితో మహాజ్ఞాని, వీడు డిబేట్లు చేస్తున్నాడు, వీడు హైందవులతో కూర్చోబెట్టున్నాడు, వాళ్ళ దేవుళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. నీకెందుకురా వాళ్ళ దేవుళ్ళ గురించి? ముందు నువ్వు నమ్మిన దేవుడు ఏంటో చెప్పు. వాళ్ళలో లోపాలు నువ్వు ఎత్తు చూపిస్తే వాళ్ళు ఏం చేస్తారు? నీలో ఉన్న లోపాలను ఎత్తు చూపిస్తారు. అర్థం కాకపోతే అప్పుడు మీ ఇద్దరి మధ్యన ఏమవుతుంది? ఘర్షణ, గొడవ. క్రైస్తవుడు అలాగా ఆయుధం పట్టి కొట్టలేడు, కానీ వాళ్ళు అలా కాదుగా. తేడా జరిగిందంటే నేను అక్కడే వేస్తారు కరెక్ట్గా. ఏమండి? అంటే ఈరోజు మనమే అమాయకులై ప్రేమతో ఉన్న వాళ్ళకి శత్రుత్వాన్ని పెట్టుకున్న వాళ్ళతో తప్పు చెయ్యకూడదు. వాళ్ళెవరు? మన తండ్రి పిల్లలు. ఎవరైనా ఈ భారతదేశమే కాదండి, ప్రపంచ దేశంలో మనుషులందరూ ఎక్కడి నుంచి వచ్చారో ఎవరి వారిని విజ్ఞానాన్ని బైబిల్ చెప్పింది ఈరోజు. ఇది నమ్ముతారా? ఇప్పుడు ఇది నేను చెప్పాను అనుకోండి, ఏమంటో తెలుసండి? ప్రసన్నబాబు ఒక అబద్ధ బోధకుడు. ఎందుకు? డిబేట్లు చేయొద్దని చెప్పారు కదా. దేనికి డిబేట్ చేయాలి? ఎవరి కోసం డిబేట్ చేయాలి? ఎవరిని తప్పని చెప్పడానికి డిబేట్ చేయాలి? చెప్పండి. నీ దగ్గర ఉన్న నాణ్యమైన సరుకు ఏదైనా ఉంటే, నీ సరుకు గొప్పతనం ఏంటో చెప్పు. ఏమంటే ఇక్కడ బొమ్మన బ్రదర్స్ ఉంటాడు, అక్కడ చందన బ్రదర్స్ పెట్టుకుంటారు. ఉదాహరణకి చెప్తున్నాను. వీళ్ళు బట్టలు అమ్ముతారు, వాళ్ళు బట్టలు అమ్ముతారు. ఏమంటే చందన బ్రదర్స్ బోర్డు పెట్టాడు, బొమ్మన బ్రదర్స్ వాళ్ళవన్నీ నాణ్యత లేని సరుకు, దొంగ సరుకు, చెత్త సరుకు అని బోర్డు పెడతాడా? లేదా మైక్ పెట్టి చెప్తాడా? చెప్పడు. మా సరుకు నంబర్ 1 అంటాడు. అలాగే వాళ్ళు కూడా ఏం చెప్పుకుంటారు? మా దగ్గర నాణ్యమైన క్వాలిటీ, రకరకాల డిజైన్లు ఉన్నాయి. ఎవరు డిసైడ్ చేసుకుంటారు? పండక్కి వెళ్ళే ప్రజలు ఇందులోకి దూరాలా, అందులోకి దూరాలా? ఇందులోకి వెళ్తారు, అందులోకి వెళ్తారు. ఏది నచ్చితే అది కొనుక్కుంటారు. నీకేంటి నొప్పి? ప్రజలకు విడిచిపెట్టాలి, వాళ్ళ ఇష్టం. ప్రజలు స్వతంత్రులండి. స్వతంత్రత ఉన్న ప్రజలకు స్వతంత్రాన్ని ఇవ్వకుండా వీళ్ళు ఏం చేద్దాం తెలుసా? వాళ్ళు తప్పు, వాళ్ళ పుస్తకాలు తప్పు, వాళ్ళ దేవుళ్ళు తప్పు. ముందు నీ దగ్గర ఎంత రైట్ ఉందో నువ్వు చెప్పుకో. కనీసం ఒక వ్యాపారం చేసే వ్యాపారికి ఉందయ్యా కనీస జ్ఞానం. ఏమని? ఎదుటోడిని తిట్టకూడదు, ఎదుటోడి షాపు తప్పు అని చెప్పకూడదని. వాడి వ్యాపారం వాడు చేసుకుంటున్నాడు. మరి క్రైస్తవులు చేస్తుంది ఏంటి? దుర్వ్యాపారం. ఈ పేరు చెప్పి జనాలు కూడగట్టుకోవడం, ఈ పేరు చెప్పి జనాలు దండుకోవడం. చివరికి సమాజం మధ్యకి వెళితే అమాయకులని సేవకులు ఎంతోమంది వెళుతుంటే వాళ్ళు ఎవరిని ఏమనరండి. కానీ తెల్లవారు లేచి గ్రామాలు తిరిగే నిజమైన సేవకులు ఉన్నారండి చాలామంది. పేదోళ్ళు
సంచి తగిలించుకొని బైబిల్ పట్టుకొని కరపత్రాలు పట్టుకొని సేవ యేసుప్రభు కోసం చెప్పుకుంటూ వెళ్తే వాళ్ళు కొడుతున్నారండి, చెప్పులతో కొడుతున్నారు, చంపల మీద కొడుతున్నారు, పేడ నీళ్లు చల్లుతున్నారు. ఎందుకు జరిగింది ఈ పరిస్థితి చెప్పండి? ఏమండి, మనలో ఉన్న దొంగలు బయలుదేరారు చాలామంది. స్టాప్ ఎట్, తాపేయాలి ఇలాంటివన్నీ. ఇంత గట్టిగా చెప్పాడు ఎవడని ఉంటాడా? మనకెందుకండి ఎవరు ఎలా పోతే, మనకెందుకా? నువ్వు నమ్ముతున్న గ్రంథాన్ని అసలు వినకుండానే పోతున్నారు కదా. ఏమండి, ఈరోజు నేను చెప్పిన దాంట్లో మతం ఉందా, నిజం ఉందా? నేను ఇప్పటివరకు మీరు కొద్ది నిమిషాలే విన్నారు. ఈ కొద్ది నిమిషాల్లో నేను మతాన్ని చెప్పానా, నిజం చెప్పానా? నిజాన్ని ఎవరైనా ఒప్పుకొని తీరాలి, నిజాన్ని ఒప్పించాలి చేతనైతే. పౌలు గారు ఏం చేశారండి? ప్రారంభ శతాబ్దంలో ఆయన ఏం చేశారు తెలుసండి? సమాజ మందిరములలో ప్రసంగించుచు, తర్కించుచు, ఒప్పించాడు ఆయన. మరి ఈరోజు ఏంటి వీళ్ళు? ఒప్పించడం చేత కాదు. ఏమండి, ఈరోజు సోషల్ మీడియాలో మీకు తెలుసు కానీ డిబేట్లు చాలా వరకు డిబేట్లు జరిగాయి. అటు హైందవుల్ని, ఇస్లాం వాళ్ళని కూర్చోబెట్టి క్రైస్తవులు డిబేట్లు చేసి ఏది నిజమని తేల్చారు చెప్పండి మీరు? ఏమండి, ఏది నిజమని తేల్చారు? ఏది నిజం తేల్చలేదు. వాళ్ళది వాళ్ళకి రైట్, వీళ్ళది వీళ్ళకి రైట్. మరి ఈ మాత్రం దానికి డిబేట్ ఎందుకురా? ఎందుకు డిబేట్ అంటే? ఆ తరపున ఉన్న వర్గానందరినీ రెచ్చగొట్టడానిక, ఈ తరపున వర్గానందరినీ రెచ్చగొట్టడానికి? మీరు బాగానే మాట్లాడుకున్నారు మైకుల్లో. వీళ్ళిద్దరూ మైకుల్లో బాగానే మాట్లాడుకుని అయిపోయిన సెకండ్ ఇచ్చుకున్నారు, కౌగులించుకున్నారు. కానీ వీడి వెనకాతలు అమాయక జనం, వీళ్ళు వెనకాతలు అమాయక జనం బయటకు వచ్చి కొట్టుకున్నారు వీధుల్లో. ఏం చేయాలి ఇప్పుడు? అంటే శత్రుత్వాన్ని రెచ్చగొట్టి వదిలేశారు. తప్పు కదా. వాళ్ళు మన సోదరులు. ఈ దేశంలో ప్రతి ఒక్కరూ వాళ్ళకున్న స్వతంత్రాన్ని గౌరవించాలి. వాళ్ళ నమ్మకం నువ్వు గౌరవించు చేతనైతే. అంతేగాని నీ నమ్మకం కోసం ఎదుటి వాళ్ళ నమ్మకాన్ని తప్పనొద్దు. అది వాళ్ళ నిర్ణయం, వాళ్ళు తీసుకుంటారు నిర్ణయం. నిజమో కాదో నువ్వు ఆలోచించి నిజమో కాదో నువ్వు తేల్చుకోలేదా? ఎవరికి ఇష్టం వస్తే వాళ్ళు తేల్చుకుంటారండి. ఈరోజు క్రైస్తవుడుగా ఉంటారండి, నచ్చకపోతే రేపు పొద్దున ఇస్లాంలోకి వెళ్ళిపోతారండి, అది నచ్చకపోతే ఇంకొక దగ్గరికి లేదా బౌద్ధంలోకి వెళ్ళిపోతారండి. ఎవరెక్కడికి వెళ్తే మనకేంటి? నువ్వు అనుకున్న నిజాన్ని చెప్పాలి. కానీ ఈరోజు క్రైస్తవులైన వాళ్ళు కలగాలి బుద్ధి. అమాయకులని కాదండి, సంఘంలో మీరెవరండి అమాయకులు? మీకేం తెలీదు. దీనికి మూలం కొంతమంది ఉన్నారు. ఎవరాళ్ళు? వాళ్ళే. మేము సమాజంలో గొప్పవాళ్ళం, మేము అందరితో డిబేట్లు చేసేవాళ్ళం, అందరితో మేమేదో పెద్ద జ్ఞానవంతులం అని చెప్పుకునే ఈ ముసుగులో క్రైస్తవులకి, హైందవ సోదరులకి మధ్యన విషాన్ని చల్లారండి వీళ్ళు. అరికట్టేయాలి దాన్ని. నీ ప్రేమను పంచు. యేసుప్రభు ప్రేమను పంచాడా? ఏమండి, అందరికీ ప్రేమను పంచాడండి. రోమీడైన వాడు వాడు రోమా సైనికుడండి, వచ్చి యేసుప్రభుని అరెస్ట్ చేయడానికి వస్తే పేతురు గారి కత్తి తీసి చెవి నరికేశాడు. ఏం చేశాడు అప్పుడు? నువ్వు రోమీడు కాబట్టి నేను నీకు స్వస్థత చేయను అన్నాడా? నాకేం పక్షపాతం లేదయ్యా. నువ్వు నన్ను నమ్మకపోయినా, నువ్వు యూదుడు కాకపోయినా, నువ్వు ఎవరో రోమాదేవుడు నువ్వు నమ్మినా నిన్ను స్వస్థపరుస్తాను నాయన. ఐ లవ్ యూ. అదండి యేసుప్రభు అంటే. యేసంటే ప్రేమ, యేసంటే సహనం, యేసంటే త్యాగం. మరి వీళ్ళేంటి? యేసు పేరు చెప్పుకొని బైబిల్ ముసుగుల్లో ఏం చేస్తున్నారు వీళ్ళు? శత్రుత్వాన్ని నూరిపోస్తున్నారు. వాళ్ళని తిట్టి, వీళ్ళని తిట్టి, వీళ్ళ గ్రంథాల జోలికి వెళ్ళి, వాళ్ళ గ్రంథాల జోలికి వెళ్ళి. నీ గ్రంథంలోనే బోల్డ్ సబ్జెక్ట్ ఉంది, ఇది చెప్పు. ఇష్టమైతే నమ్ముతాడు, లేదంటే వదిలేస్తాడు. ఈరోజు మన దేశానికి స్వతంత్రం ఉంది కదండి. భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినట్లుగా ఎవరు మత విశ్వాసాలను స్వేచ్ఛగా ప్రకటించుకోవచ్చు. ఎవరేది నమ్మితే అది వాళ్ళ ఇష్టం. ఈ మాత్రం దానికి ఎందుకు ఎవరిని రెచ్చగొట్టడం, ఎందుకు ఎవరి మీద బురద జల్లటం, ఎందుకు రెండు వర్గాల మధ్య వైషమ్యాన్ని చేయటం చెప్పండి? ఏమండి, ఈ మధ్యన ఒక సేవకుడు చచ్చిపోయిన సేవకుడిని కూర్చి రెండు రాష్ట్రాలు అతలాకుతలం అయిపోయాయండి. చంపేశారు. ఎందుకు చంపేశారు? ఆ వెనక్కి ఆలోచిస్తున్నారా? ఏమండి, చంపేశారని చెప్పి సంఘాలందరూ ర్యాలీ చేశారు, మంచిదే. మీరు స్పందించడం తప్పు కాదు. ఎవరికైనా అన్యాయం జరిగితే, ఏ కుటుంబానికి అన్యాయం జరిగినా క్రైస్తవులుగా ప్రేమతో మనం స్పందించాలి. దాన్ని నేను కాదనటం లేదు. కానీ చంపే పరిస్థితి ఎందుకు తెచ్చుకున్నారు? మాట దానికి మునుపు వెళితే, దానికి ముందటికి వెళితే ఏముందో తెలుసా అండి? అనేక మందితో జరిగిన సంఘర్షణలు, అనేక మందితో జరిగిన డిబేట్లు, అనేక ఇతర మంత గ్రంథాలను గూర్చి వాళ్ళు చెప్పిన మాటలు బహిరంగంగా ఎత్తి చూపటం. ఇదిగోండి మీ దేవుడిలాగా, మీ గ్రంథాలు ఎలాగ ఉంది, మీ గ్రంథం. వాళ్ళు మండిపోరా? వాళ్ళ కోపం రాదా? ఏమండి, నీ తల్లినంటే నువ్వు ఊరుకో, నీ తండ్రినంటే నువ్వు ఊరుకో, నీ కుమార్తెనంటే ఊరుకో. అలాంటి వాళ్ళు నమ్ముకున్న దైవాలంటే ఎవరంటే సహిస్తారు? ఇదే కారణం. దేవుని పిల్లలారా, నేను మీతో చెబుతున్నది ఒకటే.
క్రీస్తు విజ్ఞాన సభలో అన్నందుకు ప్రేమతో క్రీస్తు తత్వాన్ని ఈ సమాజానికి ప్రకటించవలసిన వాడు క్రైస్తవుడు అంటే. దాడి చేసేవాడు కాడు, దాడిగా ప్రేరేపించేవాడు కూడా క్రైస్తవుడు అంటే. దాడికి ప్రేరేపించం మనం. ఒకవేళ నిజంగా ఎవరైనా దాడి చేస్తే యేసుప్రభు అన్నాడు, కుడి చెంప మీద కొట్టువని వైపుకు ఎడం చెంప కూడా చూపించు. మరి ఈ మాత్రం దానికి ఎలాగా వాడు కొడతారని తెలిసినప్పుడు కొట్టడానికి నువ్వెందుకు మాట్లాడడం, రెచ్చగొట్టడం ఎందుకు? వాడు కొట్టాడు అన్నాగా నువ్వు రెచ్చగొట్టావు అని ఎందుకు చెప్పట్లేదు? ఏమండి, నువ్వు సైలెంట్గా ఉంటే ఎవ్వరూ మాట్లాడరండి. అదే నేను ఎక్స్పీరియన్స్ చేశాను. ఒక దశాబ్దం క్రితం, కొన్ని సంవత్సరాల క్రితం హైందవులు క్రైస్తవులు ఇన్ని పగలు ద్వేషాలు లేవండి. వాళ్ళ పండగలకు వీళ్ళు వెళ్ళేవారు, వీళ్ళ పండగలకు వాళ్ళు వెళ్ళేవారు. కలిసిమెలిసి ఉన్న వాతావరణాన్ని ఈరోజు అందులో కొంతమంది క్రైస్తవులు కొంతమంది నాయకులుగా తయారయ్యారు, హైందవులు కొంతమంది నాయకులుగా తయారయ్యారు. వాళ్ళు ఛానల్స్ పెట్టుకున్నారు. వీళ్ళు నాయకులను చెప్పుకొని వీళ్ళ గ్రంథాల్లో ఉన్న లోటుపాట్లు వీళ్ళు చెప్తున్నారు, వీళ్ళ గ్రంథాల్లో ఉన్న లొసుగులు వాళ్ళు చెప్తున్నారు. వీళ్ళిద్దరూ మాట్లాడుకుని డిబేట్లు చేసుకున్నారు. దీనివల్ల అనవసరంగా నిజంగా ప్రేమతో కలిసి ఉన్న సోదరులు, ఇరుగు పొరుగు వాళ్ళు మనమంతా మనందరి మధ్యన శత్రుత్వాన్ని నింపుతున్నారు. దిస్ ఈజ్ రాంగ్ అండ్ దిస్ ఈజ్ బ్యాడ్. బైబిల్ దీన్ని అంగీకరించలేదు. ఏమండి, అపోస్తులు బోధ చేశారండి. అపోస్తులు చేసిన బోధలోనైనా ఎవరైనా ఏ దేవీ దేవతలనైనా, ఆ రోజు దేవుళ్ళు ఉన్నారు కదండి, రోమా దేవుళ్ళు ఉన్నారు, గ్రీకు దేవుళ్ళు ఉన్నారు. ఏ దేవుళ్ళ కోసం వాళ్ళు ఎత్తి చూపి తప్పుగా మాట్లాడారు? మీరు చెప్పండి, బైబిల్ చూపించండి మీరు నాకు. లేదు. వాళ్ళు ప్రకటించింది ఒకటే, యేసుక్రీస్తు, యేసు యొక్క మరణ సమాధి పునరుద్ధానాలను గురించి చెప్పారు. ఆయన పంపిన తండ్రి అయిన దేవుని గురించి చెప్పారు. వాళ్ళు వీటన్నిటినీ పక్కన పెట్టి ఈరోజు ఏదో కొత్త బోధం ఏం చేస్తున్నామని ఈరోజు చాలా విపరీతం అయిపోతున్నారు. మీరు కానీ ఒకవేళ వాడు ఫాలోవర్స్ అయితే వెంటనే అన్ఫాలో అయిపోండాలని. మంచిది కాదు. ఎందుకంటే సత్యానికి మీరు ఫాలో అవ్వండి, దీనికి ఫాలోవర్స్ అవ్వాలి మీరు. నాకు కూడా వద్దు. నాకేమి ఛానల్ లేదు, నన్ను సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నాకు ఇన్స్టా పేజ్ లేదు, నాకేం ఫేస్బుక్ పేజ్ లేదు. ఎందుకు అవన్నీ? మీరు ఫాలో అవ్వాల్సింది దీన్ని. ఇది ప్రజల మధ్య ఉంది బైబిల్. క్రీస్తుని ఫాలో అవ్వాలి. మీరు ఫాలో అయితే ఆయన చూడండి, అపోస్తులను చూడండి, వాళ్ళని ఫాలో అవుదాం మనం. మనుష్యుల్ని ఫాలో అయితే ఈరోజు ఇంకా ఈ పరిస్థితి దారుణంగా వెళ్ళిపోతుందండి. ఇంకా కొన్ని అంచనాలకు వెళితే ఇక రానున్న రోజుల్లో పరిస్థితులు మతాల మధ్య ఎలా జరుగుతాయి అనేది ఊహించుకుంటేనే భయం వేస్తుందండి. ఏమంటే ఈరోజు చర్చకి కడతామంటే మీకు పర్మిషన్ ఇస్తున్నారు చెప్పండి? మీరు పాస్టర్లు, సేవకులు అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక స్థలం తీసుకుని మేము చర్చ ఇక్కడ పెడతాము ప్రారంభిస్తారంటే పర్మిషన్ ఇస్తున్నారా? లేవు. కలెక్టర్ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ ఏమనంటున్నాడు? ఎందుకు? మీ తప్పు కాదు అది. మీరు సంఘం కట్టడం తప్పు కాదు. మీలో లోకల్గా మీకు ఏమీ సమస్య లేదు. కానీ చుట్టూ ఉన్న వాళ్ళు వీళ్ళు ఇక్కడ సంఘం పెట్టి ఇదిగో వాళ్ళలాగే వీళ్ళు కూడా మా దేవుళ్ళ గురించి మాట్లాడతారేమోనన్న భయం వాళ్ళలో మొదలైంది. అందుకే అభ్యంతరాలన్నీ. అందుకే అన్నారు పెద్దలు ఒక సామెత, నోరు మంచిదైతే ఏం మంచిది అవుద్దట? ఊరు మంచిది అవుద్దట. మరి నీ నోరు ఎందుకు మంచిగా ఉంచుకో? ఏదో వాక్యం ఉంది కదా నోరుతో మాట్లాడడం అంటే? నీ నోరు ఉంది కదని మాట్లాడడం కాదు, నోటితో కూడా ఏది మాట్లాడాలో దానికి కూడా దేవుడు కంట్రోల్ పెట్టాడు. క్రైస్తవుడికి ఏం చెప్పాడు? నువ్వు మాట్లాడుటకు నిదానించు, నీ ప్రతి మాటకి లెక్కప్ప చెప్పాలి జాగ్రత్త అన్నాడు బైబిల్లో. ఏది పడితే అది మాట్లాడొద్దు. ఇటువంటి మాటలు, హెచ్చరికలు బైబిల్లో చేస్తే బైబిల్ అర్థం కాని అమాయకులు ఈ దొంగల మాటలు విని ఎందుకండి మన చుట్టుపక్కల ఇరుగు పొరుగు వాళ్ళతో శత్రుత్వం తెచ్చుకుంటే నువ్వేం మంచి చెబుతావు, నువ్వేం మంచి నేర్పిస్తావు చెప్పండి? అతనితో నీకు విరోధం అయితే నువ్వు చెప్పే మంచి వింటాడా? వినడు. అంటే విరోధం మీకు ముఖ్యమా? ప్రేమ మీకు ముఖ్యమా? లవ్, ప్రేమ ముఖ్యం. వాళ్ళు ఎవరో కాదు, ఆర్ ఫ్యామిలీ, మన కుటుంబం. వాళ్ళు అనుకోపోయినా మీరు మా కుటుంబం కాదండి అని వాళ్ళు అనుకున్నా, మీరు అంటరాని వాళ్ళని మనల్ని అనుకున్నా. ఎందుకంటే చాలా మందిలో క్రైస్తవులు అనగానే నిమ్న జాతికి చెందిన వాళ్ళు, బడుగు బలహీన వర్గాలకు చెందిన వాళ్ళు, షెడ్యూల్ కులాలకు చెందిన వాళ్ళు, వీళ్ళంతా తక్కువ జాతికి చెందిన వాళ్ళు అనుకునేవ్వండి. సరే, వాళ్ళకి అర్థం కాక అనుకుంటున్నారు. కానీ మీరు ఎలా అనుకోవాలి? వీళ్ళెవరు? నా వాళ్ళు, మై ఫ్యామిలీ, నా కుటుంబం. బైబిల్ చెప్పిందండి నా కుటుంబం అనుకోమని. దేని బట్టి? ఎఫ్సి పత్రిక 3వ అధ్యాయం చూడండి. ఎఫ్సి పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం చూడండిరా. ఎఫ్సి పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం, పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబం ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో, ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో, ఒక్క తండ్రి ఉన్నాడటండి మనందరికీ. భూమి మీద ప్రతి కుటుంబమా?
ఎన్ని కుటుంబాలు ఈరోజు ఈ గ్రామంలో ఎన్ని కుటుంబాలు, ఈ జిల్లాలో ఎన్ని కుటుంబాలు, ఈ దేశంలో ఎన్ని కుటుంబాలు, ప్రపంచంలో ఎన్ని లక్షల కుటుంబాలు. ఈ కుటుంబాలన్నిటికీ ఒక్కడే తండ్రి అంటున్నాడు. అంటే వాళ్ళకి తండ్రి నీకు తండ్రి ఒకడైనప్పుడు మీరిద్దరు ఎవరు? అన్నదమ్ములు, ఒక కుటుంబం. కుటుంబంలో ఒకరినొకరు కాట్లాడుకుంటుంటే, కొట్టుకుంటుంటే, అరుచుకుంటుంటే తండ్రికి ఎలా ఉంటుంది చెప్పండి? తన కళ్ళ ముందే కొడుకులు ఒకళ్ళొకరు నరుక్కుంటుంటే, కర్రలతో కొట్టుకుంటుంటే ఏ తండ్రి గుండె సహించగలదు చెప్పండి? అందుక జన్మనిచ్చాడు దేవుడి. పవిత్రమైన మానవ జన్మ జంతువులకు లేనిది, పక్షులకు ఇవ్వలేనిది, జలచరాలకు ఇవ్వలేని ప్రత్యేకత మనిషికే ఇచ్చి పుట్టించాడు. అంటే ఆ ప్రత్యేకతను మనిషి ఏమి నిలబెట్టుకున్నాడు చెప్పండి? నిలబెట్టుకోవాలి, మనం నిలబెట్టుకోవాలి. ఎందుకంటే నీ జన్మ ఒక అపురూపమైన జన్మ. నీ జన్మ ఎలా జరిగిందో తెలుసా? విజ్ఞానం ఈ మాట చెప్పి ఏమండి కొన్ని నిమిషాల్లో మిమ్మల్ని విడిచిపెట్టేస్తాను, వెళ్ళిపోదురు. కానీ 10:30 అవుతుంది టైం. దేవుని పిల్లలారా, మనుష్యులుగా మన జన్మ, ఈ జన్మ కోసం బైబిల్ ఏం చెప్పిందో తెలుసా? తల్లి గర్భంలో మనమంతా రూపుదిద్దుకోవటం అనేది విజ్ఞానం. ప్రపంచ ఎంబ్రియాలజిస్టులు అంటారంటే పిండోత్పత్తి శాస్త్రవేత్తలు. వినండి, వెళ్ళిపోదురు. కానీ ప్రపంచంలోని పిండోత్పత్తి శాస్త్రవేత్తలు, ప్రపంచ శాస్త్రవేత్తలు చెప్తున్నాను నేను. వాళ్ళని ఇంగ్లీష్లో వాళ్ళు పెట్టే పేరు ఎంబ్రియాలజిస్ట్ అంటారు. వాళ్ళు తేల్చి ఒక విషయం చెప్పారండి. ఏం చెప్పారు తెలుసా? ఏమండి, ఈ అమ్మ కడుపులో ఎలా ఫామ్ అవుతున్నాడు మనిషి? 9 నెలలు నీరులాంటి కణాలతో ఉన్న వీళ్ళు ఈ ఆకారం ఎలా వస్తుంది మాకు తెలీదు. ఇట్స్ వండర్, ఆశ్చర్యం అన్నారు. ఎందుకంటే ఒక నీరు లాంటి పదార్థం ఎముకలుగా ఎలా మారుతుంది, అది 206 ఎముకలుగా ఎలా తీర్చిదిద్దుతుంది, చర్మం ఎలా వస్తుంది, కళ్ళు ఎలా వస్తున్నాయి, ముక్కు, నోరు, కాళ్ళు, చేతులు మనుష్యులుగా ఎవరు వీళ్ళని ఫామ్ చేస్తున్నారు? అమ్మ ఏం తయారు చేసిందా? చాలామంది అమ్మలు ఉన్నారు ఇక్కడ. ఏమ్మా, మీరు మీ పిల్లలు కనేటప్పుడు నా కుమారుడికి 2 కళ్ళు ఉండాలి, నా కుమారుడికి 2 చేతులు ఉండాలి, వాడు ఈ రంగులో ఉండాలి అనుకున్నారా? నో, లేదు. మరి ఎవరు అనుకున్నారు? ఏమంటే ఇక్కడ ఈ లైట్లు ఉండాలి, ఈ స్టేజ్ ఉండాలని ఎవరైనా అనుకుంటే వచ్చిందా, అనుకోకుండా వచ్చాయా? అనుకుంటేనే కదండి. సింపుల్ లాజిక్. అలాగే తల్లి కడుపులో ప్రతి మనిషి ప్రారంభం అవుతున్నాడు అంటే ఏమనాలి? ఏమనుకోవాలి చెప్పండి? ఎవరో అనుకునే వాళ్ళు ఉన్నారు. ప్రతి మనిషి జన్మ, ప్రతి మనిషి కోసం. ఈ పిండోత్పత్తి శాస్త్రవేత్తలు మనుషులు అమ్మ కడుపులో జరిగే ఈ విధానాన్ని చూసి ఆశ్చర్యపోయి, ఇది ఎలా జరుగుతుందో మాకు తెలియదండి, ఎప్పటికీ మాకు తెలియదండి అని చేతులు ఎత్తేస్తున్నామని స్టేట్మెంట్ బహిరంగంగా ఇచ్చేశారండి ప్రపంచానికి. ఎందుకంటే నిజంగా తెలియదు వాళ్ళకి, ఎప్పటికీ తెలియలేదు. నిజా? ఎందుకు తెలియలేదు తెలుసా? బైబిల్లో రాయబడింది. ఏంటి ఆ మాట చూస్తారా? ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 5వ వచనం చూడండి ప్రియులారా. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 5వ వచనం. నాన్న ఫ్యాన్ ఇటు పెట్టండి, మైక్ తగలకుండా. చూలాలి అంటే ఎవరండి? గర్భవతిగా ఉన్న తల్లి. చూలాలి గర్భమందు గట్టిగా ఉన్న ఎముకలు ఏ రీతిగా ఎదుగున్నది నీకు తెలియదు అంటున్నాడు. బైబిల్ అంతా తెలియదని నిన్నగాక మొన్న శాస్త్రవేత్తలు చెప్తున్నారు, మాకు తెలియదండి. ఎముకలు ఎలా ఫామ్ అవుతున్నాయో మాకు తెలియదండి. నరాలు ఎలా ఫామ్ అవుతున్నాయో మాకు తెలియదండి. ఏమన్నా అందరికీ చూడండి, కళ్ళు ఎక్కడ ఉన్నాయి? ఇక్కడే ఉన్నాయి. అందరికీ కళ్ళు ఎక్కడే ఉన్నాయి, ముక్కు ఇక్కడే ఉంది, నోరు ఇక్కడే ఉంది. మరి ఇది కోట్ల మంది మనుషులు ఎవరికైనా కళ్ళు ఎక్కడ ఉండకుండా వెనక్కి వచ్చాయి అనుకోండి, అయిందా? లేదే. చెవులు ఎక్కడ ఉండకుండా నెత్తి మీద వచ్చాయి అనుకోండి, కాళ్ళు చేతుల్లో స్థానం, చేతుల స్థానంలో కాళ్ళు వచ్చాయా? ముక్కు స్థానంలో నోరు, నోరు స్థానంలో ముక్కు లేదే. ఎలా జరిగింది ఇది? దేవుడు చెప్పాడు, నీకు తెలియదురా బిడ్డ, నీకు తెలియదురా. అవునా? నాకు తెలియదులే నాయన. మరి ఎవరికి తెలుసు? ఎవరికి తెలుసు అంటే ఏమండి, ఎవరికి తెలుసు చెప్తున్నాడు చూడండి. కీర్తన గ్రంథం 139 కీర్తన 13వ వచనం నుంచి చూడండి. 139 కీర్తన 13వ వచనం. నా అంతరింద్రియములను తల్లి కడుపులో ఉన్న నా ఇంద్రియాలు, నా అవయవాలు నీవే కలుగజేసి. ఎవరు చేశారట ఈ పార్ట్స్, ఈ రూపం? ఎవరు చేశారు? ఫిజికల్ బాడీ. అమ్మా నాన్న అనుకుంటే ఇవ్వలేదు, డాక్టర్ గారు ఇచ్చారు. పోనీ
ఏమండి మా ఆవిడ గర్భవతి అవగానే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళామండి, ఆయన మంచి మందులు రాశారండి, రాయబట్టేనండి ఈ అవయవాలన్నీ వచ్చాయండి. ఎవడని చెప్తాడా ప్రపంచంలో? నో. ఎందుకు రాస్తాడు? బలానికి రాస్తాడంటే మందులు. అవయవాలు రావడానికి ఏ డాక్టర్ రాయడు, లేడు కూడా ఆ డాక్టర్. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడండి? నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు దేవుడా నువ్వేనయ్యా. ఎవరు చేశారండి? ఎవరు నిర్మించారని చెప్పండి. మిమ్మల్ని, నన్ను, ప్రపంచంలో పుట్టుకొస్తున్న కోట్ల మంది మనుషులందరినీ ఎవరు నిర్మిస్తున్నారు? యెహోవా. నీవు నన్ను పరిశోధించి తెలుసుకున్నావు. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నువ్వే. దేవుడు చేస్తున్నాడటండి. దేవుడు చేస్తున్నాడు కాబట్టి మనిషి చేయలేడు. దేవుడు చేసేవి మనిషి చేయగలడా? ఒకళ్ళు దేవుడు చేసేవి మనిషే చేస్తాడు అనుకోండి, ఈడే గొప్పోడు దేవుడు కంటే. ఇంకేముందండి? సూర్యుడు ఎవరు చేశారు? దేవుడు. ఆకాశం దేవుడు చేశాడు. నేల దేవుడు చేశాడు. అంతే కదండి. ఇవన్నీ దేవుడు చేసినవి, మనిషి చేయలేనివి ఇవి. ఏమండి? పోని అవయవాలు అనుకుందాం. అంటే కళ్ళు పోయి అనుకోండి. మార్కెట్లో ఇక్కడ ఎక్కడైనా కళ్ళు అమ్మబడును అని దొరుకుతాయి మీకు. బజార్లో వంకాయలు టమాటాలు అమ్మబడిన అన్నట్టుగా బోర్డు పెట్టిలో దొరకవు. ఎందుకు? ఏమండి ఎందుకు? మేడ్ బై గాడ్. మనిషి చేయలేదు అది, మ్యాన్ మేడ్. మనిషి ఏం చేస్తాడండి? గాజు గుడి తయారు చేస్తాడు. ఏంటి నీకు లొట్ట కనబడుతుందా? ఆ లొట్ట ఇబ్బంది పడకుండా ఆర్టిఫిషియల్ కన్నుడు తయారు చేస్తానండి, అందాక అలా పెట్టుకో, అది చూడదు. నిన్ను చూసి ఎవడు భయపడకుండా ఉండాలంటే అలా కళ్ళు పెట్టుకో అంటాడు. గాజు కన్ను ఇస్తాడు. పోనీ కిడ్నీ పోయింది అనుకోండి. ఏమండి నా కిడ్నీ, 2 కిడ్నీలో కిడ్నీ పోయిందండి, అర్జెంటుగా కిడ్నీ కావాలని అంటే ఇక్కడ కిడ్నీలు అమ్మబడును అని షాపులు ఏమైనా ఉన్నాయి ప్రపంచంలో? అమెరికాలో కూడా లేవండి. మరి ఎవరు ఇవ్వాలి కిడ్నీ? మరొక మనిషి ఎవడైనా కిడ్నీ దానం చేస్తే, డొనేట్ చేస్తే మన కిడ్నీ రావాలి. అంటే కిడ్నీలు మనిషి తయారు చేయలేడు, అవునా? గుండె మనిషి తయారు చేయలేడు, కళ్ళు మనిషి తయారు చేయలేడు, ఒక వెంట్రుక కూడా మనిషి తయారు చేయలేడండి. నీకు విగ్గు కావాలని ఏం చేస్తాడు? ఎవడో వెంట్రుక దానం చేస్తే దాన్ని షాంపూ వేసి కడిగి రంగు వేసి నీకు ఇస్తాడు, అవునా? అంటే మేడ్ బై గాడ్. దేవుడు చేశాడది. ఆయన వల్ల కలిగింపబడినవి. అంటే నువ్వు నేనే మనల్ని ఎవరు చేశారు? దేవుడు. ఏమండి? విజ్ఞానం లేదా ఇందులో? విజ్ఞానం. 119 కీర్తన 73 చూడండి. 119 కీర్తన 73. నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు. నువ్వు మాటికి అద్దం ముందు చూసి 100 సార్లు తలదూతున్నావే, ఆడదా పురుషులైనా స్త్రీ అయినా. ఎందుకు దువ్వేస్తున్నావు? ఎందుకు? ఎవరిచ్చారు ఈ ఫేస్ అని? ముందు నుంచి చూస్తావు, సైడ్ నుంచి చూస్తావు, వెనక నుంచి చూస్తావు, పక్క నుంచి చూస్తావు. ఈ రూపం, ఈ అందమైన పోజ్ ఎవరిచ్చారు అనుకుంటున్నావు? అదే చెప్తున్నాడు ఆయన. ఏమని? నీ చేతులు, మహాదేవా, దేవుడా, మా తండ్రి, నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు, ఈ రూపాన్ని ఇచ్చాయి. ఇంత గొప్ప రూపాన్ని ఇచ్చిన దేవుని గూర్చి మనిషి ఆలోచిస్తున్నాడా? దేవుడు పేరు చెప్పి కొట్టుకున్నాడు ఈ దరిద్రుడు ఇక్కడ. నీ దేవుడా, నా దేవుడా? ఎవరి దేవుడు? అందరికీ రూపాన్ని ఇచ్చిన దేవుడు పైనుండి ప్రేమగా బ్రతకండి నాయన, అందరూ సమానంగా ఉండండి నాన్న అని చెబుతుంటే మతాల పేరట, కులాల పేరట హద్దులు గీసుకొని మనుష్యులు ఒకరినొకరు నరుక్కొని చంపుకుంటున్నారు ఈరోజు. యుద్ధాలు. ఏంటండి మానవ సమాజం ఎలా మారిపోయిందంటే కారణం విజ్ఞానం లోపించడం వల్ల. మరి విజ్ఞానం రావాలంటే కమ్ టు ద బైబుల్. విజ్ఞానం కావాలా? బైబిల్ దగ్గరికి రండి, బైబిల్ చదవండి. మత గ్రంథం కాదండి అది. అది దేవుని యొక్క మహాజ్ఞానం. క్రీస్తులు ఎంత విజ్ఞానం ఉందా? అవునండి, అవును. నిజంగా ఒక చిన్న విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. అమ్మ కడుపులో మనం ఉంటాం కదండి, 9 మాసాలు. అందులో ఉమ్మనీరు అంటారు, ఉమ్మనీరు. ఏమండి? మనం అందరం ఆ నీటిలో ఉంచి వచ్చిన వాళ్ళే. ఆ నీటిలో ఎంతకాలం ఉంటుందో తెలుసా అండి? ఇంచుమించు సుమారు 9 నెలలు అనుకోండి. 9 నెలలు నీటిలో ఉంటాయి. ముక్కు ఉంటుంది, అప్పుడు ముక్కు ఉంటుంది కదండి. మరి ముక్కులోకి నీళ్ళు ఎందుకు వెళ్ళావు? ఎవడ చెప్పడం. అమ్మ ఏమైనా ముక్కుకి అడ్డు పెట్టింది ఏంటి? చచ్చిపోయిన శవానికి పెట్టినట్టుగా ముక్కుకు దూదులను పెట్టింది ఏంటి? లేదు. నోరు అప్పుడప్పుడు ఇప్పుతుంటాడు, ఏమండి, కానీ నీళ్లు తాగాడు. చెవుల్లోకి నీళ్ళు వెళ్ళిపోవు. మరి ఊపిరి, నీటిలో ఎవడైనా ఊపిరి తీసుకోగలడు? చేప ఏమిటి, మనిషి ఏమైనా? నీటిలోని చేప ఎలాగైతే బతుకుతుందో మనిషి అలా చేపలా బ్రతకగలడా? లేదే. ఒకవేళ మనిషి
నీటిలో 9 నెలలు బతికొచ్చాడు కాబట్టి ఎప్పుడే కదా పుడతాడు. జన్మ అంటే అమ్మలో నుంచి ఆ నీళ్లను, ఆ నీటి బుట్టను చీల్చుకొని వచ్చేస్తాం బయటికి మనం. ఏమండి, బయటకు వచ్చిన తర్వాత అప్పుడే పుట్టాడు కదండి ఫ్రెష్గా, అలా తీసుకెళ్ళి బకెట్ నీటిలో వేయండి, బతుకుతాడా చచ్చిపోతాడా? ఏమండి, ఇప్పటివరకు నీటిలోనే కదా ఉన్నాడు. పర్లేదండి 9 నెలలు నీటిలో ఈదినోడు ఇప్పుడు బకెట్లో నీటిలో అయితే చచ్చిపోతాడు ఏంటంటే ఖచ్చితంగా చచ్చిపోతాడు. మరి అక్కడ బతుకున్నాడు ఎక్కడికి వచ్చిన తర్వాత ఎందుకు బతకలేకపోతున్నాడు? అక్కడ ముక్కుండు ఊపిరి లేనప్పుడు ఎక్కడికి రాగానే ఊపిరి కావాలని ఎందుకు అన్నాడు? ఏంటి మ్యాజిక్? ఎవరు చేశారు ఇది? ఎవరు కాపాడుతున్నారు? ఈ మాట చదండి, యెషయా గ్రంథం. బైబిల్ ఎంత మంచి మాటలు రాయబడ్డాయండి. ఈ మాటలు చెప్పరండి సమాజానికి. అంతసేపు పనికిరాని గొడవలు. నీది తప్పు, నీది తప్పు, నీది తప్పు, నీది తప్పు. కోరి పిచ్చోడా, ముందు నీ దగ్గరున్న రైట్ ఏంటో చెప్పరా, వాడు తప్పు సంగతి తర్వాత. ఏం చెప్తున్నాడు? ఏం రైట్ చెప్తున్నాడు చూడండి దేవుడు. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 2వ వచనం ప్రవక్త అంటున్నాడు, నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయం. ఈరోజు నువ్వు వేదిక మీద ఉన్నారు అంటే కారణం, ఈరోజు నువ్వు ఈ మైదానంలో ఉన్నావంటే కారణం, నీకు సహాయం చేసింది ఎవరో తెలుసా? ఒక సూపర్ పవర్. ఆయన ఎవరో కాదు, హీఈస్ గాడ్, ఆర్ ఫాదర్, అందరి తండ్రి. నీకు సహాయము చేయవాడునైనా యెహోవా ఆయన పేరు. నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయం చేశాను నాన్న నేను. ఆ సహాయం ఎంత గొప్పగా ఉంటుందో మీరు వెళ్ళిపోయే ముందు కమాన్ లాస్ట్గా ఈ పాటలో చూడండి. చూద్దాం ఈ పాటలో. వాట్ ఎ వండర్ఫుల్ వర్క్. కష్టం లేకుండా సుఖముందిరా, పుట్టిన వారందరికీ పని ఉందిరా. ప్రాణం పోయే వరకు నీవు దేవుని పని చేయాలి. నీవు అమ్మ కడుపులో ఉమ్మ నీరులో దేవుడు కాపాడని ఎందుకు?
చనిపోతావు, ఉమ్మ నీరులో 9 నెలలు బ్రతికున్నావు. తన కోసమే నిన్ను నిలబెట్టెను, తన వంశాన్ని కాపాడి రక్షించుతావని అమ్మ కడుపులో నీరులో దేవుడు కాపాడెను ఎందుకో. దేవుడు చేయకుంటే నీకు తల్లి తండ్రి లేరులే. దేవుడు చేయకుంటే నీకు తినడానికి ఆహారం ఉండదులే. అన్నీ ఇచ్చిన దేవుని వదిలేసావు, మనిషి చేసిన మేలుకి తిరిగి ఇస్తున్నావు. మనుషుల రుణమే నువ్వు తీర్చుటలేదా, దేవుని రుణమే నువ్వు కొంతైనా తీర్చవా. అమ్మ కడుపులో ఉమ్మ నీరులో దేవుడు కాపాడెను ఎందుకు. అమ్మ కడుపులో నీరులో దేవుడు కాపాడెను ఎందుకో. దేవుడు కాపాడెను ఎందుకో. దేవుడు కాపాడెను ఎందుకో. లైట్స్ ఆన్. థ్యాంక్ యూ అండి.